अब तेलंगाना के सभी डिस्ट्रिक्ट्स में भी होगी हाइड्रा कार्रवाई। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने अहदेदारों को हुक्म दिया कि वो सभी डिस्ट्रिक्ट्स में इस तरह निज़ाम कायम करें जिस तरह हैदराबाद में रियासत भर के तालाबों के तहफ़्फ़ुज़ के लिए हाइड्रा कायम किया गया है। तालाबों पर तजावुज़ात के खिलाफ खुसूसी मुहिम चलाने का ऐलान किया गया है। इन्होंने वाज़ेह किया कि काबिज़ कोई भी हो, चाहे कितने भी क्यों ना हो, उन्हें हटा दिया जाए। सैलाब से मुतासिरा दौरे के बाद चीफ मिनिस्टर रेवंत रेड्डी ने ज़िले महबूबाबाद कलेक्ट्रेट में जायज़े मीटिंग की। इस मौके पर इन्होंने डिस्ट्रिक्ट्स में भी हाइड्रा की तर्ज पर सिस्टम लगाने के वाज़ेह अहकामात दिए। उन्होंने कहा कि हम पूरी रियासत में तालाबों के तजावुज़ात के खिलाफ एक खुसूसी मुहिम चलाएंगे। ये हुकूमत किसी भी दबाव के बर्दाश्त करने के लिए तैयार है। हुकूमत पीछे नहीं हटेगी। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలలో ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి, నాలాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాబాద్లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పుకు గురవుతుంది. మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత 3 రోజులుగా అత్యధిక వర్షాలు వచ్చినా హైదరాబాద్లో కొంత నియంత్రించగలిగినాము. నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్నగర్లో ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే నా రామ్నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈరోజు ఆ రామ్నగర్ ప్రజల్ని కాపాడగలిగినాం. అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది. కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్కి చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత 10 సంవత్సరాలలో ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు. నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలే ఆక్రమించుకున్నాడు. ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పడి ఖమ్మం ఊరంతా మునగడానికి ఆ మాజీ మంత్రి గారే కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది. వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకో. AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।